అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అత్యాచారానికి గురే తర్వాత హత్య చేసిన నేపథ్యంలో విశాఖ గాంధీ బొమ్మ దగ్గర ఈ జోడాలందరూ అంతా నిరసన అయితే తెలియజేస్తున్నారు. వీళ్ళందరికీ ఈరోజు రక్షాబంధన్ నేపథ్యంలో వీళ్ళందరికీ రక్షాబంధన్ కట్టి బీజేపీ నేతలు మేము మీకు భరోసా, మేము వెన్నదన్ను ఉంటామని చెప్పి, అలాగే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్కి మేము కంపల్సరీగా ఆల్రెడీ ఇది పార్లమెంట్లో ఉంది, ఇది వచ్చినంత వరకు మేము కృషి చేస్తామని చెప్పి వీళ్ళైతే వాళ్ళకి భరోసా అయితే ఇచ్చారు రాఖీలు కట్టి. మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు? ఈ రక్షాబంధన్ కట్టి వాళ్ళకి భరోసా అయితే ఇవ్వడం అయితే జరిగింది, ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం ఏం చెప్తారు? ముందుగా ఇటువంటి అమానీయమైన చర్యలు ఏదైతే దుర్ఘటనలు జరిగినాయో దానికి యావత్ దేశం కూడా దిగ్భ్రాంతి చెందింది. డాక్టర్స్ పైన, ఎవరైతే ప్రాణాలు కాపాడే డాక్టర్స్ పైన ఇటువంటి అఘాయిత్యాలు చేయటము అనేది ఇది ఎవరు కూడా సహించినటువంటి విషయము. అందుకే సుప్రీంకోర్టు కూడా సుమోటోగా ఈ కేసు టేకప్ చేసింది. భారతదేశం మొత్తం అందరూ కూడా ఇటువంటి దుర్ఘాతాలని బహిర్గతం చేయటానికి, అట్లాగే డాక్టర్స్ ప్రొటెక్షన్కి ఇవ్వటం గురించి ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకున్నట్టు మనకి కనబడుతుంది. ఇప్పుడు భారతదేశంలో తప్పనిసరిగా ఏదైతే ఈ ప్రొటెక్షన్ యాక్ట్ 2022లో ప్రవేశపెట్టారో అది తొందరగా కార్యరూపము దాల్చి యాక్టు అమలుపరిచేటట్టు మా సైడ్ నుంచి మేము పూర్తి ప్రయత్నం చేస్తాం. భారతీయ జనతా పార్టీ అక్కడ కేంద్రంలో అధికారంలో ఉంది, అట్లాగే రాష్ట్రంలో కూడా మేము ఇక్కడ కూటమిలో ఉన్నాము. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము తెలియచేసి అక్కడి నుంచి కూడా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా ఈ యాక్ట్ ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసేటట్టు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము కోరటం జరుగుతుంది. తప్పనిసరిగా తొందరగా వచ్చి యాక్ట్ రూపంలో వచ్చిన తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఉండవలసిన నెసెసిటీ ఉంది. దాన్ని కూడా ఆ యాంగిల్లో కూడా అధికారులు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఎవరైతే ఇక్కడ డాక్టర్స్ స్ట్రైక్ చేస్తున్నారో వారికి పూర్తి మద్దతునిస్తూ, ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది కాబట్టి చాలామంది పేషెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్నారు. వాళ్ళకి సరైన ట్రీట్మెంటు లేని వలన ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ కేజీహెచ్లో ముఖ్యంగా ఈ డాక్టర్స్ స్ట్రైక్ ఎంత తొందరగా ముగించుకుంటే అంత బాగుంటుంది. వాళ్ళు ఏదైతే ధర్మము వారు చేయవలసిన పని వారు చేసేదానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము డాక్టర్స్ని కూడా తొందరగా దీన్ని కాల్ ఆఫ్ చేసి మళ్ళీ డ్యూటీస్లోకి జాయిన్ అవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనతో పాటు సీనియర్ బీజేపీ నేత మాధవ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు? ముఖ్యంగా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇది మానవత మీద జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. అలాగే మహిళలపై జరిగిన దాడి, తర్వాత డాక్టర్స్పై జరిగిన దాడిగా భావిస్తున్నాం. దీని వెనకాల ఉండే కుట్రకోణంపై తప్పనిసరిగా పరిశీలించాలి. వాళ్ళ డ్రగ్ మాఫియా, ఇతర ఏదైతే ఫార్మాస్యూటికల్ మాఫియా కూడా దీంట్లో ఉంది అని చెప్పి అనేక రకాల సంఘటనలు బయటకు వచ్చిన నేపథ్యంలో కేంద్రం సిబిఐ ఎంక్వైరీ పెట్టడం జరిగింది. ఆవిడ అత్యాచారం జరిగిన ముందు రోజు ఆ యొక్క కార్ని ఎందుకు ధ్వంసం చేశారు, ఆవిడ ఏ సెమినార్ హాల్లో అయితే ఆవిడపై దాడి జరిగిందో, అత్యాచారం జరిగిందో ఆ యొక్క టాయిలెట్స్ అన్ని ఎందుకు ఎరక్కొట్టారు, తప్పనిసరిగా సమాధానం చెప్పాలి. సీసీ కెమెరాస్ ఎందుకు ధ్వంసం చేశారు, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అనేక రకాల చట్టాలు ఉన్నా కూడా ఇంత నిర్భయంగా, ఇంత దౌర్జన్యంగా జరిగే పరిస్థితి, అది కూడా ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ పైన జరిగిన దాడి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది చేసిన దాడి కనుక ఈ యొక్క అమానుషమైన చర్యకి, ఈ యొక్క కిరాతకమైన చర్యకి తప్పనిసరిగా మొత్తం యావత్ సమాజం కూడా ఇవాళ పోరాటం చేస్తుంది. ఇవాళ డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్, అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా ఏదైతే రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ పనులు, వాళ్ళ యొక్క స్టడీస్ అన్ని పక్కన పెట్టి చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలియజేయడంతో పాటు వాళ్ళు కోరుకున్న ఏదైతే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తొందరలో ఈ యొక్క రాబో పార్లమెంట్లో దాన్ని ప్రవేశపెట్టి బిల్లు రూపంలో తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. 22లో ప్రవేశపెట్టిన ఈ యొక్క బిల్లు అనేక రకాల అభ్యంతరాలు చెప్పడం కారణంగా అది డిలే అయింది. కనుక పూర్తి స్థాయిలో వచ్చే విధంగా, అలాగే నిర్భయ లాంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా, అన్ని పోలీస్ స్టేషన్లో కూడా దిశ పోలీస్ స్టేషన్లు పెట్టిన ఇంకా మహిళలపై అత్యాచారాలు పెరగటం ఏదైతుందో ఇది చాలా దురదృష్టకరం. ఆ విధంగా ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలని చెప్పి కేంద్రం కూడా దీనిపైన కఠినమైన చర్యలు తీసుకుంటుందని చెప్పి మేము వాళ్ళందరికీ హామీ ఇస్తూ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పి వాళ్ళకి తెలియజేస్తున్నాం.
ఎంత సమయం పడుతుంది, దీనికి ఎలా కృషి చేస్తారు? అంటే దానికి ఏవైతే బిల్కి ఏదైనా బిల్ ప్రవేశపెట్టాలంటే దానికి సంబంధించిన క్లాజెస్ అన్నీ కూడా యాడ్ చేయాలి. కేవలం ఒక ఇన్సిడెంట్ అనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్న అనేక రకాల ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బేరీ చేసుకొని ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అన్ని చోట్ల అనేక రకాల రక్షణ కవచాలు వాళ్ళకి అమలు చేయాల్సిన డాక్టర్స్ ప్రాక్టీసెస్ ప్లేసెస్లో అనేక రకాల హెజార్డస్ ప్రాక్టీసెస్, సేఫ్టీ మెజర్స్, అలాగే అక్కడ అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా పెట్టాలి. ఇవన్నీ కూడా కొలుగొలుపుగా ఈ యొక్క సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉండాలి. వాళ్ళకి పని చేయడానికి మంచి వాతావరణం, అలాగే పనిచేసే వాతావరణంలో కూడా వాళ్ళకి ఎవరైనా పేషెంట్స్ ఏ విధంగా వాళ్ళతో వ్యవహరించాలి, అలాగే ఎవరైతే రిప్రజెంటేటివ్స్ అనేక రకాల రిప్రజెంటేటివ్స్ వాళ్ళపైన అనేక రకాల ప్రలోభాలు పెడుతున్నారు వాటిపైన కూడా ఆలోచించాలి. ఇంకా ఆల్రౌండ్గా ఆలోచన చేసి ఈ బిల్లుని తీసుకొస్తున్నారు కనుక తప్పనిసరిగా రాబో పార్లమెంట్లో దీన్ని పూర్తిస్థాయి చర్చ చేసి అమలు చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది తప్పనిసరిగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ ప్రభుత్వమే ప్రవేశపెట్టింది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో. తప్పనిసరిగా దాన్ని పూర్తిస్థాయి అమలు చేసే విధంగా అడుగులు పడతాయని చెప్పి మేము పూర్తిస్థాయి హామీ ఇస్తున్నాం. అయితే ఈ జూనియర్ డాక్టర్స్కి అయితే ఈరోజు రక్షాబంధనం నేపథ్యంలో వాళ్ళకి కట్టి బీజేపీ సీనియర్ నేతలు అయితే వీళ్ళకి రక్షాబంధన్ అయితే కట్టి వాళ్ళకి మేము భరోసా ఉంటాం, ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అతి తొందరలోనే తీసుకొచ్చి మేము వీళ్ళందరికీ రక్షణ కవచంగా అయితే ఉంటామని చెప్తున్నారు. అయితే దీని మీద మన మహిళా డాక్టర్లు ఏమంటున్నారు? అమ్మ చెప్పండి, ఈరోజు రక్షాబంధన్ కట్టి మహా పెద్ద ఈ నాయకులంతా మీకు అయితే ఒక భరోసా అయితే కల్పించారు, ఏం చెప్తారు మీరు? ఈరోజు మన బీజేపీ నేతలందరూ కూడా వచ్చి మాకు ఈ రక్షాబంధన్ కట్టడం జరిగింది. దీని అర్థం వాళ్ళు మాకు జస్టిస్ ఇస్తారనేసి మాకు సపోర్ట్గా నిలుస్తారని కోరుకుంటున్నాం. మేము ఏఎంసీ జూడా వాళ్ళు ఆల్మోస్ట్ వారం రోజులు అవుతుంది మేము ఈ నిరసనకి దిగి. ఇప్పటి వరకు కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి ఇంకా అరెస్ట్ చేయకపోవడం, బెంగాల్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడం మనకి సిగ్గుచేటు. ఇది ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ కేసుని క్లోజ్ చేయాలి అనేసి ఫస్ట్ ఎవరైతే విక్టిమ్ అక్కడ ఉన్నారో డాక్టర్ మౌమిదా గారికి ఫ్యామిలీ అందరికీ కూడా జస్టిస్ రావాలనేసి, ఆ నిందితులందరినీ కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా బహిరంగంగా శిక్షించాలని, నెక్స్ట్ టైం ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకూడదు అనేసి ఏ ఒక్కరైనా కూడా డ్యూటీలో ఉన్న డాక్టర్పై వేలెత్తి చూపడానికి కానీ దాడి చేయడానికి కానీ భయపడాలనేసి, అండ్ నెక్స్ట్ మాకు గవర్నమెంట్ నుంచి ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావాలి, బిల్ పాస్ అవ్వాలి, అది అమల్లోకి రావాలని మాకు కోరుకుంటున్నాం. అండ్ ఆల్సో మేము మా డ్యూటీ పనిచేసే చోట్ల మాకు సెక్యూరిటీ ఉండాలనేసి, అండ్ ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయో అవి సేఫ్ జోన్స్ కింద రావాలి, అంటే మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఉండాలి, పోలీస్ అవుట్పోస్ట్ అనేది ఉండాలి. ఇవి మా 3 డిమాండ్స్. ఈ డిమాండ్స్ అన్నీ కూడా మాకు ఫుల్ఫిల్ అయ్యే వరకు మేము ఈ నిరసన కొనసాగిస్తామండి. థ్యాంక్ యూ. చెప్పండి, బీజేపీ నేతలు అయితే ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అతి తొందరలోనే తీసుకొస్తాం, దానికి మేము ఆల్రెడీ పార్లమెంట్లో బిల్ అయితే ఉంది, దానికోసం పాటుపడతాం అని చెప్తున్నారు, ఏమంటారు, ఏం చెప్తారు? సార్ వాళ్ళు ఇప్పుడు చెప్పిన విధంగా వచ్చి మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తెప్పిస్తాము, అలానే ఈ మిగతా మెజర్స్ అన్ని తీసుకుంటాము అని ఎష్యూరెన్స్ ఇచ్చి ఈ రక్ష కట్టడం జరిగింది. ఇదే మేము పోరాడుతున్నది. వారం రోజుల నుంచి ఈ రక్ష కోసమే మేము పోరాడుతున్నాం. ఇదే రక్ష, ఈ రక్ష సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ఒక చట్ట రూపంలో మాకు రావాలి అని చెప్పి మా ఈ పోరాటం. ఇది ప్రధానంగా ఈ రక్షాబంధన్ మాకు ఈ రక్ష అయితే కావాలి, అలాంటి రక్షణ కోసం అని చెప్పి ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అతి తొందరలో వచ్చి ఇలాంటి అగాత్యాలు జరగకుండా మా అందరికీ ఈ సేఫ్ గార్డ్లా నించోవాలని చెప్పి వీళ్ళైతే తెలియజేస్తున్నారు. అలాగే వీళ్ళ వెన్నదం నుండి మేము ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అతి తొందరలోనే తీసుకొస్తామని చెప్పి బీజేపీ నేతలు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.